అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమ కింద రెడీ అవుతుంది, కళ్యాణం స్టార్ట్ అయింది. నేను ఇంట్లో పూజ చేసుకుని అక్కడికి వెళ్తాను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. రాముల వారి కళ్యాణం కదమ్మా, ఎన్నో పాటలు చిన్నప్పుడు నేను ఎన్నో పాడేదాన్ని. లవకుశల పాటలన్నీ కంఠోపాఠంగా పాడేసేదాన్ని. శ్రీరాముని చరితమును వినుడోయమ్మ, ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ. ముహూర్త శుభ ముహూర్త అస్తు ఇత్యనగృహంతు. ఓం మాంగళ్యం తందునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరదాం శతమో. చూసారమ్మా, మా అపార్ట్మెంట్స్లోనే బీఆర్సీలోనే ఉంటారు వీళ్ళిద్దరు. సూపర్ జోడి వీళ్ళిద్దరు. ఒకటైతే చూడాలని ఆశగా ఉంది నాకు. నిశ్చితార్థం చూస్తే కదా, అప్పటి నుంచి చూసా కదా నిశ్చితార్థం. చాలా అత్త మామ కూడా చాలా మంచివాళ్ళు. చూసా అమ్మా, చూసారుగా మా బీఆర్సీ పెద్దలు. ఈ బీఆర్సీలో ఎటువంటి ఉత్సవాలైనా మనస్ఫూర్తిగా ఎంతో దైవభక్తితో చేస్తారు వీళ్ళందరూ. బాగున్నారమ్మా? నేను బాగున్నానమ్మా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమ కింద రెడీ అవుతుంది, కళ్యాణం స్టార్ట్ అయింది. నేను ఇంట్లో పూజ చేసుకుని అక్కడికి వెళ్తాను. పూజ సందర్భంగా మిమ్మల్ని కలుద్దాం, మీతో మాట్లాడదామని వాళ్ళు పెట్టుకున్నానమ్మా. ఇక పూజ అంతా రెడీ చేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 అవర్ పైన ఇది చూసుకుని గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో ముందు దండం పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ కళ్యాణం దగ్గరికి వెళ్దాం. రెండమ్మా, ఒక 5 నిమిషాలు మాట్లాడదాం. ఓకే అమ్మా. ఈరోజంతా చదవంలే, మనం శ్రీరామనవమి సందర్భంగా లెటర్స్లో అయ్యి ఉంటాయి కదా, రేపు వీడియోలో చదువుకుందాం. ఈరోజు మా బీఆర్సీలో చాలా బాగా చేస్తారమ్మా. ఎన్నో వేల మంది ఉంటారు భోజనాలకి. నిన్న మధ్యాహ్నం నుంచి కూరగాయలు అబ్బో లారీలతో దిగినాయి అనుకో. రాత్రి అంతా వంటలు. మరీ మా అపార్ట్మెంట్స్ ముందే వేశారు, ఏ బ్లాక్ డి బ్లాక్ మధ్యలో. అసలు మా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది కళ్యాణం. కిందకి దిగామంటే అంత రాత్రి నుంచే వంటలమ్మా. ఇదిగో గోరింటాకులు కళ్యాణం అని చెప్పి రాత్రి పందిళ్ళు అన్నీ వేశారు కదా. కే పద్మ గారని వాళ్ళ పొలాల్లో గోరింట చెట్లు ఉన్నాయంట. తీసుకొచ్చి శుభ్రంగా రుబ్బి ఇంత బాక్సులు తెచ్చి అందరికీ చిన్న చిన్న కప్పులు వేసి ఇచ్చారు. రాత్రి స్వామివారి కళ్యాణానికి మెహందీ నడిపామన్నమాట. రాత్రి అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇప్పుడు కళ్యాణానికి అందరూ వచ్చేస్తారు. నేను కాస్త పూజ చేసుకుని బయలుదేరి వెళ్దాం. ఓకేనమ్మా. పొద్దున్నుంచి ఇదిగో రాముల వారియే పెట్టుకున్నాను. టీవీలో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం అన్నీ, ఇక కుబేరు మంత్రం, కుబేరుడిది, ఇప్పుడు రాముల వారి పాటలు అన్నీ పొద్దున్నుంచి ఇదే పని వింటూ పని చేసుకున్నా. అదే అమ్మ. ఇప్పుడు ఈ పూజ కూడా చేసుకుని కిందకి వెళ్ళి ఒకసారి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని ఆ తర్వాత వచ్చి కళ్యాణానికి మళ్ళీ రెడీ అయ్యి వెళ్దాం. ఓకే అమ్మా, రండి పూజ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఒత్తులన్నీ వేసుకున్నానమ్మా. వీటిలో ఒట్లయి పెట్టుకున్నాను, నూనె వడ్డిస్తున్నా.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మగే ఏకదంతముపాస్మగే. శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలయ కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం హ్రీం ఓం శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిబంధన నృత్యోర్ముక్షేమామృతాత్. 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 అన్నీ తూర్పుకే పెడతారమ్మా. నేను ఉత్తరానికి కూడా మంచిదని మొదటి నుంచి ఏంటి ఉత్తరం అన్ని పెడతా, ఒకటి ఉత్తరానికి కూడా ఇవన్నీ తూర్పుకే ఉంటాయి. శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీ భూమికాంత అరవింద దళాత్రాక్షం ప్రాణప్రియం ప్రోత్సదు కరుణాంబురాసం బ్రహ్మ ప్రాణప్రియం కలుసు కరుణాంబురాసం బ్రహ్మేశ వంద్యమనిసం వరదం భజామి. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హరిగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఐం శ్రీం సత్యనాభనం గ్లౌం గం సిద్ధి ప్రదాతారం సాయిరామం నమామ్యహం. సర్వదేవాత్మకం సాయిరామం సర్వదారం కృపాయిమం సాధురూపం ధరం దేవం త్వం వందే షడీశ్వరం. ద్వారకామై సంవాసం భక్తత్రాణపరాయణం హరిహరాత్మకం వందే సాయి సమద్గురు. రాముల వారి కళ్యాణం కదమ్మా, ఎన్నో పాటలు చిన్నప్పుడు నేను ఎన్నో పాడేదాన్ని. లవకుశల పాటలన్నీ కంఠోపాఠంగా పాడేసేదాన్ని. శ్రీరాముని చరితమును వినుడోయమ్మ ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ. రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమా. చాలా గుర్తునట్ల బోళ్ళ పాటలు ఉండేవి, తర్వాత పాడతా, ఒకసారి పెట్టుకుంటా, గుర్తు పెట్టుకుంటా. ఈశ్వర పరమేశ్వర తండ్రి నాయన శ్రీరామచంద్ర ప్రభు కాపాడు నాయన, కాచి రక్షించిన ఆయన. ఇప్పుడు ఇది అయింది. ఇంకా ఇప్పుడు ఇదిగో కొబ్బరికాయ కూడా కొట్టేసి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. బొట్టును పెట్టి
బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పాదాలకు పారాణిని పెట్టి పెండ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. ఈశ్వర పరమేశ్వర తండ్రి నాయన కాపాడు తండ్రి కాచి రక్షించనండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి కాపాడు తల్లి, కాచి రక్షించు తల్లి. విజయదుర్గ పౌడిపళ్ళ గోత్రం నమ్య, విజయదుర్గ పౌడిపళ్ళ గోత్రం నమ్య, విజయదుర్గ పౌడిపళ్ళ గోత్రం నమ్య, విజయదుర్గ పౌడిపళ్ళ గోత్రం నమ్య. ఇదిగోమ్మ మా ఇంటి హారతి కూడా మీరు తీసుకోండి అమ్మా. మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి నూనె వడ్డించాలమ్మా. ఎందుకంటే నేనైతే ఇంకాసేపు కూర్చునేదాన్ని రోజు అయితే శుక్రవారం చేస్తే, ఇప్పుడు కిందకి వెళ్ళిపోవాలి, స్టార్ట్ అయిపోయింది అందుకోసం. ఇక చూడండి అమ్మా, ఇదిగో మళ్ళీ ఒక్కసారి నూనె వడ్డించాలి. ఒకసారి వడ్డిస్తాం కదా, మళ్ళీ రెండోసారి నూనె వడ్డించాలి. మనకు భోజనాల్లో కూడా రెండోసారి వడ్డిస్తారు కదా, అలా రెండోసారి నూనె వడ్డించాలి. సాయంత్రం దాకా చక్కగా వెలుగుతూ ఉంటాయి. ఇదిగో అమ్మ పళ్ళు పెట్టుకున్నాను, ఇదిగో చలివిడి వడపప్పు, ఇదిగో పానకం. మామూలుగా ఎప్పుడు పాలు పెట్టేదే, కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇంతవరకే ఓపిక ఉన్నంత వరకు చేసుకుంటా. ఎక్కువగా కూర్చుని ఎక్కువగా పడుకోలేను, కానీ అంతవరకు కాసేపు కూర్చుని చేసుకుంటా. ఓపుకున్నంత అన్నీ నేనే చేసుకోవాలి కదా, ఇంకొకరు తోడు ఉంటారు కదా, అందుకని ఏదో కొంతవరకు ఆ భగవంతుడికి మరి సందర్భాల్లో వచ్చినప్పుడన్నా చేసుకోకపోతే ఎట్టా, అందుకని బాగా చేసుకుంటా. శుక్రవారం అయితే బాగా చేసుకుంటా. ఇంకా మామూలు రోజుల కంటే శుక్రవారం అంటే ఇక 40 సంవత్సరాల నుంచి నాకు అలవాటు. శుక్రవారం పూజ స్టార్ట్ చేసి 40 సంవత్సరాలు దాటిపోయింది నేను. అప్పటి నుంచి శుక్రవారం అంటే ప్రతి శుక్రవారం కొబ్బరికాయ కొట్ట, పాలు పెట్ట, దేవుడికి వీలైతే పాయసాలు అవి చెయ్యాలి. లేకపోతే కొబ్బరికాయ పాలు పెట్టడం మాత్రం శుక్రవారం వచ్చిందంటే పాలు కొబ్బరికాయ పెట్టుకుని పూజ చేసుకోవటం 40 ఏళ్ళగా నాకు అలవాటు అయిపోయింది. ఆ అమ్మవారు ఆ దయ వల్ల ఇలా 40 ఏళ్ళ నుంచి ఎప్పుడు స్టార్ట్ చేశానో ఈ పూజలన్నీ అప్పటి నుంచి ఎంతో సుఖంగా అమ్మవారు నన్ను కాపాడుతుంది. అంతే, ఈ జన్మంతా ఇంకా అన్నీ చేసేయన్ని అయిపోయినాయి. జన్మలో కొద్ది గొప్ప చేసుకోవాల్సింది ఆవిడ సేవే. ఆ పరమేశ్వరుని తలుచుకోవటం, అమ్మవారిని కొలుచుకోవటం, ఇదే. ఓకేనమ్మా, వెళ్దాం. రెడీ అయ్యి కొంచెం ముందు గుడికి వెళ్ళేసి వచ్చేద్దాం. కాసేపు తలుపు వేయాలి కదా, 1 నిమిషం వేస్తా ఇట్ట, తర్వాత బయటికి వెళ్దాం రండి. ఎప్పుడు కూడా పూజ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోతాం. చిన్నప్పటి నుంచి మీకు కూడా తెలుసు, మన ఊళ్ళల్లో కూడా పూజ చేస్తాం. రండి దేవుడు తినాలనేవాళ్ళు చిన్నప్పుడు. అలాగే పూజ అయిన తర్వాత 1 నిమిషం వెళ్ళిపోవాలి. రండి. అంతా తలుపులేసేసి వెళ్ళిపోయాలి. కొట్టకూడదు, ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం. రెడీ. ఓకే అమ్మా, గుడికి వెళ్ళి వచ్చేసాం. గుడిలో కూడా ఎవరు లేరు కదా, అయినా దండం పెట్టుకొచ్చాం. ఇక్కడికి మళ్ళీ పొద్దునుంచి పూజ చేసుకున్నా కదా, ఆ చీర మార్చుకొని మళ్ళీ కళ్యాణం దగ్గరికి వెళ్తున్నా. అందరు రెడీగా కూర్చున్నారు, స్టార్ట్ అవ్వాలి ఇంకా కళ్యాణం. వెళ్తున్నా. ఓకేనమ్మా, వెళ్ళి అన్నీ క్లియర్గా భోజనాలు 1000 మందికి ఉన్నాయి. భోజనాలు అన్నీ క్లియర్గా చూపిస్తాం మీకు. ఓకేనమ్మా, రండి. అన్ని ఊళ్ళల్లో ఉంటాయి, కానీ అమ్మ పెట్టిన వీడియో అంటే మీరు తప్పకుండా చూస్తారు, చూడాలని చెప్పి చేస్తున్నా.
గోత్రాలు మీ యొక్క నామాలను మనసులో చెప్పుకోండి. చేతులు జోడించుకొని మీ యొక్క గోత్రాలు మీ నామాలు మనసులో చెప్పుకోండి. అసే యజమానస్య ఇదం స్థలే నివసిత భక్త జనాన నానా గోత్రోత్పన్నస్య కరిష్యమానాంగభూత శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్య కళ్యాణ వైభోగ సమయే కన్యాదాన సమయే. అలాగే ఎన్నో క్రోసుల బంగారాలు, వెండి, వజ్రాలు, వైడూర్యాలు సప్తలోకానామదోభాగే మహానారాయమాన పరిరాజైత సహస్రాభరణమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాన్యన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాది మహాయుధరస్య చతురానన పురందర సకల సురాసురై శ్రీవత్సడే విక్రమ మకుట తడ ఘటిత దివ్యరత్న పరీచి పరంపరాజీ నీరాజుదోపాంత జరణాంబోర్వస్య రాజాంత వాహనస్య భగతో భవానీపతే లీలా సముద్భూతస్య శారద నీరద పారదత్యాయ వాగ్దేవతా. ఉగాది తర్వాత మొదటి మాసం. ఈ విధంగా రాముల వారు జన్మించేటటువంటి శుభదినము ఏమిటంటే ఆ యొక్క దశరథ మహారాజు గారు తాను యజ్ఞంలో నుంచి వచ్చినటువంటి 4 భాగాలుగా ఇచ్చినటువంటి ఆ యొక్క కైకేయి, కౌసల్య, సుమిత్రకు ఇచ్చిన భాగాలను వారు స్వీకరించి ఆ యొక్క దాని ద్వారా తన పుత్రుణ్ణి జన్మించాలని కోరాడు, కానీ చేయలేకపోయాడు. शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ॐ ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयतां ध्रुवम्। मुहूर्तः शुभमुहूर्त अस्तु इत्यनगृह्णन्तु। ॐ माङ्गल्यं तन्तुना नेन लोकरक्षणहेतुना कंठे बध्नामि सुभगे त्वं देवशरदां शतम्। इति माङ्गल्यधारणो मुहूर्तस्य मुहूर्तो अस्तु इन्द्रिकावकुलचम्पकबाणराज्यैः पुन्नागजाय करवीररसालपुष्पैः बिल्वप्रवालशुषमेदलमालिकाभिः त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद। ॐ तुरीयमनसं भूतमु नानागुणसमन्वितम् आनन्दसौरभं पुष्पं गृह्यतामिदमुत्तमम्। ॐ सेवन्तिकावकुलचम्पकपाणलाब्धैः पुन्नागजाय करवीररसालपुष्पैः बिल्वप्रवालशुषमेदलमालिकाभिः त्वां पूजयामि जगदीश्वर मे प्रसीद। स्पष्टाष्टावरणप्रचारश्रीवीरशैवाग्रणीः पञ्चाचारविचारचारुचतुरस्वच्छान्दरङ्गस्सना
బలిపీశ్వర భగవానకి సీతారామచంద్ర భగవానకి సీతామాతాకి లక్ష్మణ మహారాజకి పవన సుత హనుమానకి జయ మంగళ జయ నమ పార్వతీ ఓకే అమ్మా, భోజనాలు కూడా అయినాయి కదా. మళ్ళీ కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మళ్ళీ అక్కడక్కడ తినేస్తారు అక్కడక్కడ కూర్చుని. అందరు రాలా, ఒక 5-6 మళ్ళీ లాస్ట్లో. అప్పుడే అవలా, ఇంక వస్తారు గ్రూపు. మళ్ళీ తీస్తా, వెయిట్ చేయండి, అందరినీ చూపిస్తా. కళ్యాణం అంతా బాగా చూశారు కదా, ఎంత బాగా చేశారో. అది బాగా తీశాడులే మా కెమెరామ్యాన్. ఇదిగో చంద్రహంస, బాగా సుపరిచితురాలు యూట్యూబ్కి. మా వ్యూవర్స్ అందరికీ బాగా సుపరిచితురాలు ఈవిడ. వేసుకోండి, అక్షంతలు వేసుకోండి ముందు. ఈ అక్షంతలు తప్పకుండా పెళ్ళి అయిపోతుంది తొందరగా. మళ్ళీ శ్రీరామనవమికి జోడీగానే వస్తారు. ఇప్పుడు జోడీ అనుకో.
చూసారమ్మా విత్ మా అపార్ట్మెంట్స్ లోనే బీఆర్సీలోనే ఉంటారు వీళ్ళిద్దరు. సూపర్ జోడి వీళ్ళిద్దరు ఒకటైతే చూడాలని ఆశగా ఉంది నాకు. వీళ్ళ నిశ్చితార్థం చూస్తే కదా అప్పటి నుంచి చూసా కదా నిశ్చితార్థం. చాలా అత్త మామ కూడా చాలా మంచివాళ్ళు చూసా. అంటే మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మేము ఇలాగే కలకాలం చల్లగా ఉంటాం అన్నమాట. చల్లగా ఉండండి, చల్లగా మన భగవంతుడు ఏం రాశాడో అది జరుగుద్ది. మంచి బిడ్డని మీ పెళ్ళవగానే ఏర్పాటు చేసుకోండి. ఖచ్చితంగా దేవుడి సన్నిధానంలో కాబట్టి నాన్నగారు ఉన్నారు కాబట్టి పెంచడానికి మీకు షూటింగ్ ఉన్నా కూడా వాళ్ళు ఉంటారు కదా. అవునవునవును. అందుకని ఎప్పుడు ఈ వయసులోనే ఈ బిడ్డలు పెరగాలి. అవును కరెక్ట్. నీకు 40 వచ్చినా పెంచుకుంటే లాభం కష్టం అవుతుంది. ఇప్పుడు పెంచుకుంటే వయసులో పుట్టిన బిడ్డలైనా ఉండాలి, పెద్దలు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి. అదే కరెక్ట్. వయసులో పుట్టిన పుట్టినట్టు 50 ఏళ్ళు వచ్చేటికి వాళ్ళకి వచ్చేస్తారు లైన్లు. అవునవును కరెక్ట్. నిజమే. అది పెట్టుకోండి. అందరికి ఏదో 2 మంచి మాటలు చెప్తే నాకు అలవాటు అయిపోయింది. ఇలాంటి పెద్ద మాటలు వింటేనే మేము ఉంటేనే యాక్చువల్గా మాకన్నీ మేము ఎటువంటి తప్పుదారిలో పోతుంటే సరైన దారిలోకి వస్తుంటాం అన్నమాట. ఓకే, అంటే అక్కడ చెప్తే వినిపిస్తుంది కదా దానికి. ఇక్కడ చెప్తున్నాడు, అక్కడ చెప్తున్నాడు, ఇక్కడ కదా చెప్పాలి చూసి. మనందరికి వాళ్ళే దేవుళ్ళు. ఎస్ ఎగ్జాక్ట్లీ నిజమే. థ్యాంక్ యూ సో మచ్. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామ్ దేవుడి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలి, దాంట్లో మేము కూడా ఉంటాము. అంత మంచిగా జరగాలి, మీకు ఆరోగ్యం ఇంతకంటే 100 రెట్లు యాక్టివ్ గా ఉండాలని యా. అంటే మేమైతే కొంచెం సేపటికి అలసి అయిపోతాము, బట్ ఎవ్రీ సెకండ్స్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. మీలాగా మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీ ఆరోగ్య ఆ శ్రీరాముడు మీకు ఆరోగ్యం అంతా ఇవ్వాలి. మీ అందరూ ఎంతమంది ఆశీర్వదిస్తారమ్మా వ్యూవర్స్. అమ్మ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా, నుండి 100 ఏళ్ళు ఉండాలమ్మా, మీరు బాగా మంచి ఆశీర్వాదం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఉండాలి. అవును. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాయా రఘు నుంచో. అది అమ్మా చూసారుగా మా బీఆర్సీ పెద్దలు. ఈ బీఆర్సీలో ఎటువంటి ఉత్సవాలైనా మనస్ఫూర్తిగా ఎంతో దైవభక్తితో చేస్తారు వీళ్ళందరూ. చూసారుగా తెల్లవారులు నిద్రలు ఉండవు. నిన్న మధ్యాహ్నం నుంచి దిగుతున్న ఈ కూరగాయల లారీలు, రాత్రి నుంచి వండుతూనే ఉన్నారు జనం, వేలల్లో తిన్నారు. బీఆర్సీ అంటే ఏ ఉత్సవం జరిగినా ఘనంగానే జరుగుద్ది. ఈ సభ్యులందరూ నిలబడి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని కాకుండా చాలా బాగా చేస్తారు. అందుకే బీఆర్సీ అంటే నాకు ఇష్టం. బీఆర్సీలో ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా నేను మీకు చూపిస్తున్నా. వెళ్ళు. ఈ పాప చూసారా మనిషి అంతే ఉంది, మంచి డాన్సరు, బాగా చదువుకుంటుంది, ఎన్నో కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటుంది. చాలా చలాకి. ఒక్క కూతురిళ్ళకి వీళ్ళిద్దరికి జాబులు, అమ్మ నాన్నకి చాలా బాగా ఒక్క బిడ్డే కదా బాగా చూసుకుంటారనమాట. వీడే ప్రపంచం. వీళ్ళందరూ మా యంగ్ ఫ్రెండ్స్. ఓకే అమ్మా, చూసి వచ్చేసాం కదా కింద. అందరు భోజనాలు అయినాయి. తర్వాత కూడా అందరినీ కలిసాం, మా ఫ్రెండ్స్ అందరినీ. ఎంత బాగా స్వామివారి కళ్యాణం మన ఇంటి కళ్యాణంలాగా అందరూ అట్లా కలుసుకుంటాం. అందరూ సొంత వాళ్ళు చుట్టాలు ఎట్లా వస్తారో అంతే స్వామివారికి అందరూ చుట్టాలి. అంతమంది వచ్చి చాలా బాగా ఘనంగా జరిగింది. భోజనాలు ఎప్పుడు మాట చాలా పోయిన సంవత్సరం అంతకుముందు లేట్ అయిపోతుందని కొంచెం చాలా ముందే మొదలుపెట్టారు. 1:30 లోపల భోజనాలు పెట్టేయాలి అని ఒక సంకల్పం పెట్టేసుకున్నారు మా పూజారి గారు. అలాగే చేసేసారు. అందరూ భోజనాలకి ఈసారి ఎవరు యాత్ర పడలా. టైం అయిందని కొంచెం కంగారు పడలా. ఈసారి కరెక్ట్ టైంకే భోజనాలు పెట్టారు. అదే అమ్మ బాగుంది కదా. కళ్యాణం చెప్పాను కదా, రాముల వారి కళ్యాణం, సీతారామ కళ్యాణం అంటే లోక కళ్యాణం. అందరూ ఆయన్ని దర్శించిన వాళ్ళు, ఈరోజు ఆయన గుడికి వెళ్ళి పానకం తాగిన వాళ్ళు, ప్రసాదం తీసుకున్న వాళ్ళు అందరూ ధన్యులే. అందరూ ఆరోగ్యాలతో ఉంటారమ్మా. శ్రీరామనవమి అంటే ఎంత వేడుక చెప్తున్నారు కదా అయ్యవారు ఇందాక. ఈ మాసంలో పుట్టడం ఎంతో పవిత్రమైన మాసం ఇది. ఋతువు అన్నీ కలిసి వచ్చిన రోజున పుట్టారంట. రావణాసురుడు కూడా కొడుకుని ఏకాదశి నాడు కన్నాలను అన్నిటిని బంధించేసి అనుకున్నాడంట, కానీ అలా జరగలేదంట. ఇందాక పంతులు గారు చెప్తున్నారు. అలాగే ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుద్ది. భగవంతుడు మానవ రూపం దాల్చింది కదా, ఇది మానవ అవతారం కదా. అందుకోసమని మనం మానవ జాతికే మకుటం లేని మహారాజు కదా ఆయన. కష్టాలు నష్టాలు, అబ్బా ఎన్ని బాధలు అడవుల్లో అరణ్యాల్లో, ఇవన్నీ ఆ దేవుడు మానవ జన్మెత్తిన ఆయనకే తప్పల. ఇక మనుషులు మనమెంత. అదమ్మా ఈ సీతారాముల కళ్యాణం చూసిన వాళ్ళకి, ఆ ప్రసాదం తిన్న వాళ్ళకి
ఆరోగ్యాలు ఇస్తాడు దేవుడు. మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ఎంతో ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి, మీ కుటుంబం కళకళలాడుతూ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఈ రోజుకి ఇంతకన్నా ఈ ఫోన్లు చదివే ప్రోగ్రాం అంతా పెట్టుకోలే. ఎందుకంటే అయ్యే ఈ తీసే కూడా చాలా ఒక హాఫ్ అన్ అవర్ లోపే వస్తుంది. ఇవే సరిపోతాయి. మాట్లాడుకునేంత మళ్ళీ వేరే లాగ్లో మీరు రాసిన కామెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేరే లాగ్ వచ్చినప్పుడు తప్పకుండా చదువుతానమ్మా. ఓకే అమ్మా. మళ్ళీ సాయంత్రం ఉన్నాయమ్మా, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. ఇప్పుడు 5 గంటల దగ్గర నుంచి హనుమాన్ చాలీసా చదువుతాం, ఇవన్నీ ఉన్నాయి. కానీ మా కెమెరామెన్ వెళ్ళిపోతాడు, వాళ్ళకి బిజీగా ఉంటారు కదా, అందుకని అవి చూపించలేను. లేదా ఫోన్లో ట్రై చేస్తా, ఫోన్లో ట్రై చేసి అది పెడతా ఇంకొక వీడియోగా. ఓకే అమ్మా. తప్పకుండానమ్మా చూడండి అమ్మ, అందరూ రాముల వారిది కదా అమ్మ, వంటలేదే అది ఇది అనుకోకండి, ఇది కూడా చూడండి. ఓకేనమ్మా. ఇది కూడా చూసి మీరందరూ ఎప్పుడు చిన్న పెద్ద లేకుండా బ్లెస్ చేస్తూనే ఉన్నారు. మీ అందరి తరఫున ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యం ఇవ్వాలని నేను కోరుకున్నాను. నా వ్యూవర్స్, నా జనం నన్ను ఇప్పుడే కింద కూడా ఎవరో అంటున్నారు, వ్యూవర్స్ అందరూ ఆరోగ్యంగా ఉన్నారంటే అందరూ అదే పని అమ్మ, ఆరోగ్యం కీర్తిని అంటుంది, మీరు ఆరోగ్యంగా ఉండాలమ్మా అంటేను అంటుంది, అందరూ అదే కోరుకుంటున్నారు కదమ్మా అని. చిన్న పెద్ద లేదమ్మా, ఎంత బ్లెస్ చేస్తున్నారంటే నా ఆరోగ్యం గురించి నాకు చాలా సంతోషం. అందుకే మీరు ఇంకా వాళ్ళందరూ బ్లెస్ చేయబట్టే మీరు ఇలా ఉన్నారమ్మా అంటుంది కీర్తి. నిజమే, మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇంత అంతా కాదు, ఎవరి కన్న బిడ్డలో మీరు చాలా బాగా నన్ను ఓన్ చేసుకున్నారు, చాలా సంతోషం. ఓకే అమ్మా. మళ్ళీ ఈరోజు అయిపోయింది కదా శ్రీరామనవమి సందర్భంగా కొంతవరకు మీకు చూపించగలిగాను ఇక్కడ వేడుక. మళ్ళా మంచి రెసిపీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా. మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.